వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నీట్ రీ ఎగ్జామ్ రేపు 21 ఉంది. స్టూడెంట్స్ వాళ్ళ మోరల్ని ఎలా అప్ చేసుకుని వాళ్ళు చక్కగా ఎఫిషియెంట్గా పాజిటివ్గా రీ ఎగ్జామ్ ఎలా రాయాలి అనే దానికి మీరు సజెషన్ ఏం చెప్తారు సార్? అవునండి, స్కామ్ అయ్యింది, సరే జరిగింది జరిగిపోయింది, వాటిని మనం ఏం చేయలేం. కొంతమందికి అన్యాయం జరిగింది, కొంతమంది పాపం బాగా రాసిన పిల్లలు ఉన్నారు, కొంతమందికి తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు ఉన్నారు. తక్కువ మార్కులు వచ్చిన పిల్లలకి రెండో అవకాశం కింద భగవంతుడు అవకాశం ఇచ్చాడు అనుకోండి. పాపం చాలామందికి అన్యాయం జరిగి ఉండొచ్చు, ఇబ్బంది మంచి మార్కులు వచ్చిన ఉన్నారు. వాళ్ళు భయపడకుండా ముందుకెళ్ళాలి. నీట్ ఎగ్జామ్ స్కామ్ జరిగింది, తప్పు జరిగింది అన్న టాపిక్లో మనం వెళ్ళొద్దు. ఆ టాపిక్ సపరేట్గా ఆల్రెడీ వీడియోలు చేసాం. ఈ ఎగ్జామ్ ఎలా రాయాలన్న దాని గురించి మనం రిస్ట్రిక్ట్ అవుతామండి. ఇట్స్ నాట్ దట్ ఇక్కడ తప్ప రైట్ అనేది మనం ఆ టాపిక్లోకి వెళ్ళదు. మనం ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం మనం బెటర్గా సజెషన్స్ మనం ఇవ్వగలగాలి. యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ ఏంటంటేనంటే, ఎవరైతే పిల్లలకి మంచి మార్కులు వచ్చినాయో వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళకూడదు. పాయింట్ నెంబర్ 1. ఆల్రెడీ నాకు నీట్లో వచ్చినాయి కదా, ఈసారి పక్కాగా వచ్చేస్తాయి కదా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ రాసినట్లయితే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే చూడండి, జేఈలో చూడండి, ఒక షిఫ్ట్లో వస్తే షిఫ్ట్లో రాదు. చాలా సందర్భాలు చూసాం కదండి మనం. ఫస్ట్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో రావాలని ఎంతమంది ఉన్నారు. అందువల్ల ఈ ఎగ్జామ్ మళ్ళీ ఫ్రెష్ ఎగ్జామ్ కింద మీరు చూడాలి తప్ప, నాకు ఆల్రెడీ మార్కులు వచ్చినాయి కాబట్టి ఇది వస్తుంది అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ వెళ్ళకూడదు. అట్లాగే వెళ్ళేటప్పుడు కూడా నేను పలానా సబ్జెక్ట్ స్ట్రాంగ్, పలానా సబ్జెక్ట్ వీక్, నేను ఇదైతే సబ్జెక్ట్ ఫస్ట్ ఇది రాస్తాను, సెకండ్ ఇది రాస్తాను, అలాగా ఇలాంటి ఏదైనా ఒక పర్సెప్షన్స్తో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. చాలా కేర్ఫుల్గా మీరు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళకూడదు అన్న విషయం ఫస్ట్ పాయింట్ అండి. ఎవరికైతే మంచి మార్కులు రాలేదో వాళ్ళకి నేను చెప్పే సలహా అయితే ఏంటంటే, ఒకటి, ఇప్పుడు నీట్ రీ ఎగ్జామ్ జరిగే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి, కొత్త పుస్తకాలు మీరు ఏమీ చదవకుండా చదివినటువంటి షార్ట్ నోట్స్ ఏదైతే ఉంటుందో చక్కగా ఆ షార్ట్ నోట్స్ మళ్ళీ రివిజన్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, నీట్ ఎగ్జామ్ మీకు ఏదైతే టైమింగ్ ఉంటుందో అదే టైంలో మాక్ టెస్ట్ రాయండి. అదే మామూలుగా ఒక టైంలో జరుగుతుంది కదండి ఎగ్జామ్. మనకి ఎగ్జామ్గా ఏదైతే టైం జరుగుతుందో అదే టైంలో అదే 3 hours ఎగ్జామ్ కూడా ఇంట్లో కూడా రాసినప్పుడు మైండ్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కొంచెం మైండ్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోండి. అలాగే అట్లాగే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి సెకండ్ టైం రాస్తున్నారు కాబట్టి కొంచెం టెన్షన్ ఏమవుతుంది అనే టెన్షన్ ఏదైతే పడతారో అలాంటి టెన్షన్ పడకుండా ఒక రోజు ముందు ఎగ్జామ్ సెంటర్ చూసుకోవడం కానీ, ఎగ్జామ్ హాల్కి వెళ్ళటం కానీ, అక్కడ టాయిలెట్స్ ఉన్నాయా లేవా, సో లైట్గా ఫుడ్ తీసుకోవడం కానీ, ఏమన్నా యూరినల్స్కి వెళ్ళాలంటే ముందే వెళ్ళడం కానీ, ఇట్లాంటి ఏవైతే జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అలాంటి ఎగ్జామ్ ముందు ఆల్ టికెట్స్ ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలా, ప్రింట్లు పట్టుకెళ్ళాలా, కొంచెం ఎగ్జామ్ ముందుకు వెళ్ళటం, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ప్రకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. కొంచెం లూజ్గా ఉన్న మంచి డ్రెస్, కొంచెం ఫ్రీగా ఉన్న డ్రెస్సులు వేసుకోవడం కానివ్వండి, ఇట్లాంటి షూలు గీలు కాకుండా మామూలుగా వెళ్ళటం కానివ్వండి, ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఫాలో అవుతూ వెళ్ళండి. ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్కి వచ్చేటప్పటికి మేజర్గా క్రిటికల్ ఇక్కడే ఉంటుందండి. ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్కి వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండమ్మా, మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి నీట్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మీరు ఏది కూడా ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఉండకూడదు. జేఈ అడ్వాన్స్లో జరిగిన తప్పదే పిల్లలందరికీ. నేను ఫిజిక్స్ నాకు ఎందుకు రాదు, రాకపోతే ఈగోకి వెళ్ళటం, 2 కాకపోతే 3వ ప్రాబ్లం చేయడం, 4వ ప్రాబ్లం చేయడం చేసి టైం స్టక్ అయిపోయి టైం అంతా వేస్ట్ చేసుకుని ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎప్పుడు కూడా అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే, మీరు ఆల్రెడీ మాక్ టెస్ట్లో ఫాలో అయిన సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, సరే బయాలజీయా లేకపోతే జువాలజీయా లేకపోతే కెమిస్ట్రీయా ఫిజిక్సో ఏదో ఒక సిస్టమ్ మీరు ఫాలో అయి ఉంటారు. సేమ్ సిస్టమ్ని టఫ్గా ఉన్నా ఈజీగా ఉన్న ఎగ్జామ్ హాల్లో అదే సిస్టమ్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది మస్ట్ రూల్ అండి. ఇది మీరు అప్పటికప్పుడే సడన్గా ఇది ఈ సబ్జెక్ట్ ఈజీగా ఇచ్చాడు, ఈ సబ్జెక్ట్ టఫ్గా ఇచ్చాడని మార్చేది అలాగా, అది డేంజర్ ఉంటుంది. అట్లాగే ఎగ్జామ్ రాసేటప్పుడు మేబీ పేపర్ ఈజీగా ఉన్నా కష్టంగా ఉన్నా అది కానీ మైండ్లోకి వెళ్ళిందా అవుట్. మీరు ఎప్పుడు కూడా ఒక క్రికెట్ ఆడే వ్యక్తి ఎలాగైతే బాల్స్ పోగు చేసుకుంటాడో అలాగా పోగు చేసుకోవడం తప్ప ప్రతి బాల్ టఫే, ప్రతి బాల్ ఈజీయే అదండి. మీరు టఫ్ క్వశ్చన్ చేసినంత మాత్రం ఎక్కువ మార్కులు ఇవ్వరు, ఈజీ క్వశ్చన్ చేస్తే తక్కువ మార్కులు ఇవ్వరు కదా. ఏదైనా ఒకటే బాల్ ఒకటే రన్నం. అందుగురించి ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టఫ్గా ఉందా ఈజీగా ఉందా క్వశ్చన్ అన్నది అసలు జడ్జ్ చేయకండి. జడ్జ్మెంటే తప్పు కదా. జడ్జ్ చేయకుండా ఈ క్వశ్చన్ చదివి ఇది నాకు వచ్చా రాదా, వస్తే చేయడం, రాకపోతే స్కిప్ అవడం, అక్కడ ఇగోకి వెళ్ళకూడదు. ఇది నేను ఫిజిక్స్లో నీకు అసలు మెకానిక్స్ నేను తోపుని, అసలు నా అంత గొప్ప స్టూడెంట్ లేడు, నేను ఎలాంటి క్వశ్చన్ అయినా మెకానిక్స్ చేయగలను అని చెప్పి నువ్వు అనుకుని మెకానిక్స్ క్వశ్చన్ చదివావు అనుకో, అదేదైనా కొంచెం ఇబ్బంది పడింది అనుకుని ఈగోకి వెళ్తావు. ఇట్లాంటి సిస్టమ్ను సీక్వెన్స్ని మార్చడం కానీ, క్వశ్చన్స్ని చూసినప్పుడు ఇదేదో బాగా ఈజీగా ఉంది కదా అని తొందరగా చదివి తప్పని పెట్టేసి కష్టమైన క్వశ్చన్కి ఎక్కువ టైం పెడదామని చెప్పి కొంతమంది ఈజీ క్వశ్చన్కి తక్కువ టైం పెడతా ఉంటారు.
అంటే కాన్ఫిడెంట్ ఉంటే పెట్టాలి, కానీ అన్నెసరీ క్వశ్చన్కి ఎక్కువ టైం వేస్ట్ చేసి అలవాటు ఉంటుంది, అట్లాంటివి మీరు చేయకూడదు. సో ఇది క్వశ్చన్స్ని ప్రయారిటైజ్ చేయడం కానివ్వండి, టైం స్పెండ్ చేయడం కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, ఇదంతా కూడా ఒక క్రికెట్ ప్లేయర్ గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడినప్పుడు ఏ విధంగా అయితే ఉంటాడో వాడు బ్యాట్ పట్టుకుని కూర్చుంటాడు, బాల్ ఎలా వస్తే వాడికి తెలియదు. అది ఈజీగా వస్తుందా, లేకపోతే కాంప్లికేటెడ్గా వస్తుందా, బౌన్స్ పడుతుందా, వైడ్ పడుతుందా, నో బాల్ ఎవడో తెలుసండి అసలు. ఎంత గొప్ప ప్లేయర్ అయినా ఆ బాల్ వచ్చినట్టు నువ్వు వాడాలి. నేను ఎలాంటి బాల్ అయినా బాగా ఆడి నేను ఫుల్ టాస్ బాగా ఆడగల కేపబిలిటీ ఉన్నాను, ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఫుల్ టాస్గా అవుట్ అవుతావు. అంటే క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ మైండ్ ఎలా ఉంటుందో తెలుసా, ఓపెన్ మైండ్తో ఉంటాడు. ఎలా వచ్చినా రాని బాల్ నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు, అంతేనా? ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఆడంతే. ఈజీగా టఫ్ అన్నదానికి తావులేదు ఇక్కడ. ప్రతి క్వశ్చన్ ఈక్వల్ మార్క్సే, ప్రతి క్వశ్చన్కి ఈక్వల్ మైనస్ మార్కులే. ఇది కొంత ఆలోచన చేసుకుని మీరు చేయాలి. అలాగే వీలున్నంత వరకు కూడా ఫిజిక్స్ని కొంచెం లాస్ట్లోనే పెడతారులేండి వద్దన్నా కూడా, ఎందుకంటే కొంచెం భయపడతారు కాబట్టి బయాలజీ పిల్లలు కొంచెం లాస్ట్లోనే పెడతారు. సో దానికి కొంచెం బయాలజీతో పాటుగా ఫిజిక్స్ని లాస్ట్లో పెడతారు కాబట్టి వీలున్నంత వరకు కూడా థియరీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఫిజిక్స్లో అలాంటివి చేసుకుని ప్రాబ్లమ్స్ ఏదంటే కొంచెం వెనక్కి గెంటుకుని విధానం ఏదైతే ఉంటుందో అదే చేయండి. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే మీరు వీక్గా ఉన్నారో ప్రిపరేషన్ టైంలోనే, ఆ వీక్గా ఉన్నప్పుడు ప్రిపరేషన్లో వీక్గా ఉన్నారని ఏదైతే మీరు అనుకుంటారో ఎగ్జామ్ హాల్లో ఇది నేను వీక్ అని మీరు క్వశ్చన్ చదవద్దు. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎగ్జామ్ రాసుంటారు కదా, మనం కష్టం అనుకున్నాయని తప్పులు అవుతూ ఉంటాయి, ఈజీగా అనుకున్నది మార్కులు వస్తూ ఉంటాయి తెలుసా కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ. మీరు ఇది నా వల్ల అవ్వదు, ఈ చాప్టర్ కష్టమని వెళ్తారు కదా, అది బాగా చేస్తారు. చాలామందికి ఎక్స్పీరియన్స్ కూడా అవుతూ ఉంటుంది, అందువల్ల అలాంటివి చేయకూడదు. అట్లాగే పక్కనోడు ఎవడన్నా కాపీ చేస్తున్నా, తొంగు చూస్తున్నా, ఇలాంటి ఏదైనా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఎగ్జామ్ హాస్టల్లో ఏదంటే ఉంటే కంప్లైంట్ చేయండి, ఎందుకంటే అది డ్యూటీ, అది మన డ్యూటీ కంపల్సరీగా చేయండి. ఈ కొన్ని సెంటర్లో టైం ఎక్కువ ఇవ్వడం, తక్కువ ఇవ్వడం ఇలాంటివి కూడా చేస్తున్నారండి. బట్ అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి మీరు ఇంటిమేట్ చేసి చేయవలసిన బాధ్యత ఉంటుంది, డెఫినెట్గా మనం చేయాలి. అట్లాగే ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానివ్వండి, కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఏదన్నా వచ్చినప్పుడు 2 రైట్ 2 తప్పు అనుకుంటారు కదా వీళ్ళు కొంతమంది. అంటే ఆ 2 రైట్ 2 తప్పు అనుకున్నప్పుడు జనరల్గానంటే నా సలహా అయితే ఏంటంటేనంటే మీరు మాక్ టెస్ట్లు రాయండి ఇప్పటి నుంచి. 2 రైట్ 2 తప్పు ఎన్ని అనుకున్నారో టిక్ పెట్టండి, పక్కన మార్క్ చేయండి. ఈ 2 వద్దు, రెండిట్లో ఒకటి రైట్ అనుకుని పెడతారు కదా ఫైనల్గా మీరు, ఎందుకంటే 50% ప్రాబిలిటీ కాబట్టి జనంగా అందరూ పెడతారు. అలా పెట్టి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. మాక్ టెస్ట్లో 20 పెట్టాను, 20లో 10 రైట్ అయినాయి అనుకోండి, అంటే 50% ప్రాబిలిటీ ఉంది. అలాగా మాక్ టెస్ట్లో ఒక 6 నుంచి 8 ఎగ్జామ్స్ రాయండి. 2 ఎలిమినేట్ చేసిన తర్వాత మిగతా రెండిట్లో ఎన్ని కరెక్ట్ అయినా చూడండి, ప్రాబిలిటీ చూడండి. 50% కరెక్ట్ అయితే రియల్ ఎగ్జామ్ కూడా 50% కరెక్ట్ అయిపోతాయి. కొంతమందికి ఏమో తెలుసా, 2 ఎలిమినేట్ చేస్తారు కదా, అందులో ఉంటుంది ఆన్సర్. అంటే దాని అర్థం ఏంటి, ఇటు గెస్సింగ్ పవర్ లేదని, ఇటు గెస్ చేయకూడదు. ఇటు కొంతమందికి ఈ 2 పక్కగా అవ్వ, ఈ 2 ఇట్లా అవుతుంది ఆన్సర్ అంటాడు కదా, అసలు ఆన్సర్ ఆ 2 ఉంటుంది. అలాగే ఎక్కువ ఉన్నాయనుకోండి మీరు గెస్ చేయకూడదు, అంటే మీ గెస్సింగ్ ఎబిలిటీ తక్కువ ఉందని అర్థం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నీట్లో గవర్నమెంట్ సీట్ వస్తే కానీ వెళ్ళారండి పాపం వాళ్ళు, ప్రైవేట్ సీట్ డబ్బులు కట్టుకోలేరు. గవర్నమెంట్ సీట్ 500 మార్కులు రావాలి, 550 మార్కులు రావాలి కదా, ఎలాగా నాకు 500 రావు కదా, ఎలాగ 500 రావు కదా అని చెప్పేసి లాటరీ కొడదామనో 2 ఎలిమినేట్ చేసి పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. వీళ్ళు పెట్టుకుంటూ వస్తే క్వాలిఫై కూడా అవ్వట్లేదు. వీళ్ళు మీరు మాక్ టెస్ట్లో ఏ విధంగా అయితే మీరు స్ట్రాటజీ ఫాలో అయ్యారో సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా మీరు ఎగ్జైట్ అయిపోయి నాకు పేపర్ టఫ్గా ఉంది, నాకు ఫ్రీ సీట్ రాదు అని మీకు మీరే ఊహించుకుని ఎలాగా సీట్ రాదు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెట్టేసి లాస్ట్లో టిక్లు పెట్టేసి బబులింగ్లు చేసేసి టిక్లు పెట్టేయడంలో దాన్ని చేసేసి వచ్చేస్తున్నారు. ఇది తప్పు. ఇలా చేయడం వల్ల మన ఎమోషన్ మనకే శత్రువు అవుద్ది ఆ రోజున ఎగ్జామ్ హాల్లో. అలా చేయకు, ఎన్ని వస్తాయని రానివ్వండి, 400 వస్తాయి, 500 వస్తాయని పక్కన పెట్టండి. మీ ఉన్న పొటెన్షియల్ని పూర్తిగా వాడుకోకుండా మీ ఎమోషన్ దాన్ని తీసుకొచ్చి తగిలిచ్చి చేయడం అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అలాగే పేపర్ లీకేజ్ అవుతుందని చాలా రూమర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రెండోసారి పేపర్ లీకేజ్ అయ్యే ఛాన్స్ లేదు ఈసారి, ఎందుకంటే వాళ్ళందరినీ లాక్డౌన్ చేసి పడేశారు. పేపర్ తయారు చేసిన వాళ్ళందరినీ లాక్డౌన్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సరే మిలిటరీ వరల్డ్లో లేదా ఈ వాడి ప్లెయిన్లో లేకపోతే హెలికాప్టర్లో వాడి పేపర్లు పట్టుకెళ్తున్నారు, ఆ ఛాన్స్ ఉండదు. అలాంటి రూమర్స్కి మీరు లోన్ అయ్యి గమ్ముని ప్యానిక్ అవ్వకండి దయచేసి, అది వదిలేయండి, ఆ పాయింట్ వదిలేయండి. అట్లాగే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏదైతే లాస్ట్ మినిట్లో ఏదైతే మీకు టైం ఉంటుందో రెండోసారి చూసుకుని టైం ఉండట్లేదు. కాబట్టి చాలామంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే ఫస్ట్లోనే ఈ రెండిట్లో ఆన్సర్ ఒకటి లేదు, ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది అని అనుకున్నాం అనుకోండి, తర్వాత వెనక్కి వద్దాం అనుకుంటున్నాడు, వెనక్కి రాకూడదు.
థియరీ క్వశ్చన్లు అయితే పర్టికులర్గా ఆ రెండింటిలో అప్పుడే పిక్ చేసేయండి. ఏమవుద్దంటే వెనక్కి వచ్చి మళ్ళీ అన్ని చూసుకునే టైం ఉండదు. ఎప్పుడు ఉంటుందంటేనండి అలా అవాయిడ్ చేసిన 10 ఉంటే చేయగలడు, ఎక్కువ ఉంటే వెనక్కి ముందుకి తిరగలేడు కదండి, అంత టైం ఉండదు కదా, ఆ టైం అయిపోతుందండి ఎగ్జామ్ హాల్లో. సో అందువల్ల వీలున్నంత వరకు 2 పక్కాగా కాదు, రెండిట్లో ఒకటి నేను పెడదాం అనుకుంటున్నాను గెస్ చేసి ఇది థియరిటికల్ క్వశ్చన్ అనుకున్నప్పుడు వీలున్నంత వరకు అక్కడే టైం స్పెండ్, అంటే ఒక క్వశ్చన్ అంతా కష్టపడి చదివి టైం స్పెండ్ చేసిన తర్వాత ఒక 1 minute మళ్ళీ వెనక్కి మళ్ళీ కిందకి ఎందుకంటే మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ క్వశ్చన్ చదవాలి కదా, మర్చిపోతాం కదా క్వశ్చన్ని. అది ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మాత్రం నా సలహా అయితే పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏవైతే ఉంటే చదవకండి. ఇది అలాగే టైం పడద్దేమని స్కిప్ చేసి ముందు మామూలుగా చేసుకుంటే వెళ్ళిపోయి సెకండ్ టైంలో వచ్చి చేసుకుంటే బెటర్. కొంతమంది ఏం చేస్తారు సార్, ప్రాబ్లంలో అంతా చదువుతాడు, డేటా అంతా వేస్తాడు, ఇది టైం సరిపోదని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తూ ఉంటాడు. అంటే ఇది చదవాలా చదవకూడదా, ఇది ఇప్పుడు చేయాలా చేయకూడదా, దీన్ని స్కిప్ చేయాలా చేయకూడదా అన్న సెన్స్ ఉండాలి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఆ సెన్స్ ఎప్పుడైతే మీకు లేదో మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అక్కడ. ఇది మాక్ టెస్ట్లు ఉన్నప్పుడే జనరల్గా చేసుకోవాలి. ఈ 10 రోజులు ఏదైతే ఉంటుందో కొంచెం మాక్ టెస్టులు చేసినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే ఈ మంచి అలవాట్లు రేపు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో వెనక్కి వచ్చి ముందుకు వచ్చి 10 సార్లు తిరగడానికి ఉండదు. ఇది కొంత ఆలోచన చేసుకునే అవసరం ఉంది. అట్లాగే ఏ సబ్జెక్ట్కి మినిమం కట్ ఆఫ్ జేఈ అడ్వాన్స్డ్ లాగా ఉండదు కాబట్టి ఇందులో మార్కులు వచ్చినా కూడా సరిపోతాయి కాబట్టి చక్కగా థియరిటికల్గా ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఎనర్జీ పెట్టండి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుంటే కొంచెం తర్వాత చేసుకోండి, కొంచెం స్లోగా చేసినప్పుడు కానీ తర్వాత చేసినప్పుడు కానీ. అట్లాగే ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటారో ఫ్యూచర్లో నీట్ యూజీ క్వాలిఫై అవ్వాలని కండిషన్ ఉంది కాబట్టి వీలున్నంత వరకు కూడా మీరు ప్యానిక్ అయిపోయి పెట్టేయకండి. అలాగే చాలామంది స్టూడెంట్స్కి 300 స్కోర్ వచ్చే వాళ్ళు ఉంటారండి, కేటగిరీ సి డబ్బులు పెట్టి కొనుక్కోగలరు. ఎక్కువ మార్కులు రావాలని చెప్పి పెట్టి మైనస్లు అయిపోయి 200 కూడా రావట్లేదు. వాడికి మంచి కాలేజీలు ఏ శ్రీరామచంద్ర ఏ మణిపాల్ లాంటి కాలేజీకి వెళ్దామని ఇల్లుకంట అయిపోతున్నారు. సో ఎవరైతే కేటగిరీ సీకో బీకో మీకు మార్కులు తక్కువ వస్తున్నాయో ఆ మార్కులన్నా మీరు హోల్డ్ చేయండి. 500 550 రావాలని ఆవేశపడి ఎక్కువ పెట్టి చాలామంది పిల్లలు వాళ్ళ కెరియర్ని పాడు చేసుకుంటున్నారు. మా నాన్నకి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మా నాన్నకి డబ్బులకు నేను వేస్ట్ చేయకూడదు, నేను బాగా రాసేయాలి, 500 రైట్ అయిపోతే లాటరీ కొట్టేస్తానని ఎగ్జామ్ హాల్కి వెళ్ళింది లాటరీ చెక్ చేస్తున్నారు వీళ్ళు. దయచేసి అలా చేయకండి. అక్కడ ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ అవ్వకూడదు, ఎమోషన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు పోకూడదు. మాక్ టెస్ట్లో ఎలాంటి ఎమోషన్ ఉందో రియల్ ఎగ్జామ్లో అదే ఎమోషన్ మెయింటైన్ చేయకుండా ఎక్కువ ఎమోషన్ డోస్ పెంచారా అసలుకే ప్రాబ్లం వస్తుంది. డైరెక్ట్గా వాటర్ తాగండి, అంటే మరి వెళ్ళి ముందు తాకండి, మళ్ళీ యూరినల్స్కి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి కొంత లైట్ ఫుడ్ తీసుకోవడం కానీ ఇలాంటిది ఏదైతే ఉన్నో జాగ్రత్తగా చేసుకోవడం కానీ అలాంటి వాటికి వెళ్ళండి. సో మాక్ టెస్ట్లు జాగ్రత్తగా రాయండి. సేమ్ రిసెంబ్లింగ్ అది కూడా ఒక మాక్ టెస్ట్ అనుకుని రాయాలి, అది నా ఫైనల్ సూచన. అది ఒక ఎగ్జామ్ అనుకుని మాత్రం దయచేసి రాసారా అవుట్ పోతుంది. మాక్ టెస్ట్ ఎలాగైతే ఉందో అది కూడా ఒక మాక్ టెస్ట్ అనుకుని మీరు రాయగలిగినటువంటి స్థితికి కానీ మీరు చేరుకోగలిగితే డెఫినెట్గా మీ పొటెన్షియల్కి ఎన్ని మార్కులు రావాలో అన్ని మార్కులు అయితే తప్పనిసరిగా వస్తాయి. రీ ఎగ్జామ్ ఒక మంచి ఆపర్చునిటీ అని మీరు తీసుకుని చక్కగా పాజిటివ్గా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ ఎగ్జామ్ కంటే రీ ఎగ్జామ్ ఇంకా బాగా రాయండి, అది మంచిది యాక్చువల్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.